వెల్కమ్ టు జనభరి న్యూస్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో నిన్న వైకాపా నేతలు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు ధీటైన సమాధానమిస్తూ పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా నేతలు మాట్లాడుతూ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా స్థాయి గురించి మొదట ప్రస్తావించింది మీ రామచంద్రారెడ్డి అని, మీ స్థాయి నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయని తెలిపారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ్ను ఉద్దేశించి ఆయన చేసిన దౌర్జన్యాలు, అరాచకాల గురించి ప్రజలందరూ తెలుసుకున్నారని, తొందరలో బుద్ధి చెప్తారని అన్నారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ్పై రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు రోజు మన పలమనేరు శాసనసభ్యులు వెంకటే గౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టినారు. దాని ప్రధాన ఉద్దేశం ఏమంటే, మొన్న పలమనేరు ఆసుపత్రి ఓపెనింగ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రివర్యులు ఆయన ఆ సబ్జెక్ట్ వదిలేసి మా పెద్ద దిక్కు తెలుగుదేశం పార్టీకి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాయలసీమకి పెద్ద దిక్కు అయినటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడితే స్థాయి గురించి ఎత్తింది కూడా ఆయనే. అప్పుడు మాట్లాడితే దానికి మా మాజీ మంత్రివర్యులు కౌంటర్ ఇచ్చినారు. దానికి కౌంటర్గా నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, ఇంకా కొంతమంది కూడా పెద్దలు మాట్లాడినారు. మేము ఎమ్మెల్యే గారిని కూడా సూటిగా అడగదలుచుకున్నాం. వాళ్ళు స్థాయిల గురించి మాట్లాడతారు, కానీ మీరు ఎంతసేపు అమర్నాథ్ రెడ్డి గారు నాతో ఏం చర్చించడం చాలా బెంగ పెట్టుకున్నట్లున్నారు ఎవరో ఎమ్మెల్యే గారు. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారి కుటుంబం ఈ జిల్లాలోనే కానీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడా కూడా చిన్న మచ్చ లేకుండా వాళ్ళ రాజకీయాలు నడిపిన వ్యక్తులు. వాళ్ళ ఇంటికాడికి పోతే ఎవరైనా శత్రువైనా సరే వాళ్ళకి దేవుడు ఇచ్చిన కలిగిన కాఫీ టీయో భోజనం పెట్టి పంపించేదే వాళ్ళ సంస్కృతి. అది మర్చిపోయి ఎమ్మెల్యే గారు ఏదో కాలు దువ్వేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు లాగా మా మాజీ మంత్రి వల్ల అవినీతికి పాల్పడలేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గ ప్రజల్లో తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ, జనసేన వద్దు, వాళ్ళు వైసీపీ వాళ్ళు అడిగితేనే మా ఎమ్మెల్యే గారి గురించి బాగా తవ్వే కొద్దీ పుట్టలుగా ఆయన అవినీతి భాగవతం బయటపడుతుంది. లేదంటే జనార్దన్ నాయుడు గారిని కేజీఎఫ్ ఆయన అడిగితే కూడా మాదిగపండ కంకర ఫ్యాక్టరీ గురించి ఆయన కూడా కోర్టుల దాకా వెళ్ళేసి మిమ్మల్ని కోర్టుకు కూడా లాగలేదా? పత్తికొండ గారు జల్లి రాత్రికి రాత్రే పోటీ పడి అవతల మంత్రి గారు మీరు పోటీ పడి తోలుకునేది వాస్తవం కాదా? లేదా శంకరాయలపేటలో చెరువులు అడిగితే అవన్నీ వాస్తవం కాదా? ఇవన్నీ వదిలేసి మీరు అదేదో దొంగ అన్నట్లుగా ఉంది మీ చందనం. ఆ విధంగా దయచేసి ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మీరు ఎంతసేపు మీకు ఓట్లు అడిగే దమ్ము లేదనేది కాదు, మాకే దమ్ముంది. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గుర్తు చేసుకుంటే బైరెడ్డిపల్లి కైగల్ ఎత్తిపోతల పథకం ఏమైంది? గంగన్న శిరస్సు అక్కడి నుంచి పలమనేరు నీటి ఎద్దరు లేకుండా నివారణ చేస్తారు, దాని అదేమైంది? అంతేకాకుండా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామని అదేమైంది? ఈరోజు మున్సిపాలిటీలో అవినీతి లేకుండా ఏమైనా జరుగుతున్నాయా? ఒక అప్రూవల్ కావచ్చు, ఒక ఎవరిన బిల్డింగ్ కట్టుకుంటే అంతా మీ నాయకులే, మీరు గ్రూపులుగా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా. ఈసారి ఇక్కడ ఎవరైతే 2019 ఎన్నికల్లో రివర్స్ లో రిపీట్ అయితే ఈసారి మీరు చెప్తారా? రివర్స్ లో క్లియర్ కట్ గా నీట్ గా మీరు ఇంతకు ముందేదో వైసీపీకి స్టార్టింగ్ ఇంకా ఎమ్మెల్యే గారు ఏం లేదు, మా నియోజకవర్గంలో క్యాలెండర్లో పలకలో బలపాలు ఇచ్చేసి పిల్లలకంతా ఇది చేసి ఈయనేమో చేస్తాడని చేస్తే మీకు వస్తే మీరు దానంతా వడ్డీ మొదలు అవినీతి రూపంలో దోచుకోలేదా అని మేము సూటిగా అడుగుతున్నాము. ఇవంతా వదిలేసంటే అమర్నాథ్ రెడ్డి గారి పైన పడేది కాదు. మనమేం చేసినా కూడా ఒకసారి గుర్తించుకోండి. అభివృద్ధి జాడే లేదు ఈ పలమనేరు నియోజకవర్గంలో. మీరేదో చేసేసి ఏదో ఉపాధి కల్పించేసి మీరు ఇచ్చేసారంటే పర్వాలేదు, ఇవ్వద్దు. ఈ రోజు నియోజకవర్గం అంతా కర్ణాటక మధ్య మీ ఏళ్ళై పారుతా ఉంది వైసీపీ నాయకులు దందా. ఇవన్నీ కూడా కొంచెం గుర్తు పెట్టుకోండి. ఇవన్నీ పక్కన పెట్టి రాబో ఎన్నికల్లో మీరే చెప్తున్నారు కదా,
క్లీన్ అమరాన్ని ఇంటికి పంపించారు, అమరాన్ని పంపిస్తారో మిమ్మల్ని క్లీన్ గా బెంగళూరు పంపిస్తారో ప్రజలు, నియోజక ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది ఒకసారి గుర్తుపెట్టుకో. అనుభవజ్ఞ ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని ఈ పలమనేరు అభివృద్ధి కావాలంటే అమర్నాథ్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే ప్రతి ఒక్కరు వైసీపీ వల్లే మాకు చెప్తా ఉన్నారు, కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు ఈసారి ఎప్పుడు ఎన్నికలు వస్తాయి కాసుకున్నాయి. కాబట్టి దీనికంతా ఒకసారి గుర్తించుకొని మీరు ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డి గారి పైన కాదు మా ప్రశ్నలకి సమాధానం చెప్తే ఇంతుండే శాంతాడంతా మీ గురించి చెప్పేకి మేము సిద్ధం. ఎక్కడైనా చర్చ పెట్టుకుంటే కూడా మేము సిద్ధం. మీకు దమ్ముంటే నిలండా ఇచ్చేయండి, మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి మిమ్మల్ని అంతా శంకరగిరి మానేరు పంపించేకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంసిద్ధంతో ఉన్నారని తెలియజేసుకుంటూ ఇంత తాపపోతే మళ్ళీ మొత్తం మేము చిట్టా కూడా విప్పి రోడ్లను కూర్చుంటామని కూడా ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటాం. నమస్కారం. ఏమనుకోవద్దండి, నిన్నటి రోజు విలేకరులు ఒక సమావేశానికి వెళ్ళారు. అది పలమనేరులో జరిగిందా లేదా పుంగనూరులో జరిగిందా అనేసి ఒకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. పలమనేరులో జరిగిందా పుంగనూరులో జరిగిందా? పలమనేరా? కాకపోతే ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. పలమనేరు నియోజకవర్గ ప్రజలు నిన్నటి రోజు పెద్ద పెద్ద నాయకులు ఏదో మాట్లాడినారు. నిన్న మొన్నటి రోజు ఏదో మినిస్టర్ గారు హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చి దానికి అమరాన్ని ఏదో కౌంట్ ఇచ్చినారు, వాళ్ళు ఏదో అదే వాళ్ళ స్థాయి తగ్గట్టు మాట్లాడుకున్నారు, సంతోషం. కాకపోతే నిన్నటి రోజు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిరా అంటే ఈ నాయకులంతా ఎవరు అంటే పలమనేరులో చూసినాను నేను. పలమనేరులో వాళ్ళని పలమనేరులో బస్ స్టాండ్లో చూసినా, ఆ బైరెడ్డిపల్లిలో చూసినా, మళ్ళీ తోటకన్నం నుంచి ఒక ఆయన వస్తారు ఆయన చూసినా, వీళ్ళంతా పలమనేరుకు సంబంధించిన వాళ్ళే. కాకపోతే పలమనేరు దురదృష్టం ఏమరంటే వీళ్ళు ఒక్కటంటే ఒకటి, ఒక్క మాట అంటే ఒకటి పలమనేరు నియోజక గురించి మాట్లాడాల. ఒకవేళ ఏమైనా మాట్లాడుంటే మీరు మళ్ళీ కూడా నేను చూస్తా వీడియో. నాకు తెలిసి అయితే మాట్లాడాల. వాళ్ళు ఎంతసేపు పుంగనూరు గురించి మాట్లాడతారు. పుంగనూరు ఈడేం పీకినారో చెప్పలా, పుంగనూరు ఈడేం చేసినారో చెప్పలా, పుంగనూరు. అసలు నాకు అర్థం కాలా, నువ్వు పుంగనూరు ఎమ్మెల్యేనా పలమనేరు ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే గారు ఏం అసలు ఏం మాట్లాడాలి అసలు అర్థమే కదా. చాలా దానికి అని నవ్వుతా ఉన్నారు. అది ఎందుకు నవ్వు వస్తుందో తెల్లా. ఆయన మర్చిపోయినట్టుంది, పలమనేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు ఆయన, పుంగనూరుకి అయిపోయినాడు. ఆయన కళ్ళగంటా ఉన్నాడేమో తెల్లా, పుంగనూరులో ఎమ్మెల్యే అయిపోయినట్లు, పుంగనూరులో మినిస్టర్ అయినట్టు. పలమనేరు ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసి 33,000 మెజార్టీతో గెలిచినావు అనేసి నువ్వే చెప్తా ఉన్నావు. జనాలు కూడా అట్లా వేసినారు. ఎట్లా వేసినారు అనేది అది ఇంక 2 రోజుల పోతే చెప్తారు ఎందుకు వేసినారు అనేది. నువ్వు పలమనేరుకి ఏం చించినారు, పలమనేరులో ఏం పెరిగినారు అది చెప్పకుండా ఎంతసేపు పుంగనూరేనా. ఇకపోతే ఇంకొక ఆయన పెద్ద ఆయన ఒక ఆయన మాట్లాడతారు. నిన్న ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. ఏపీసీసీ అంటాడు. ఏంది ఏపీసీసీ అంటే? ఏపీఐఐసి అది ఉంది పలమనేరులో. ఈయనేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాం మనము? మన స్థాయి ఏమి? మనం ఈరోజు పదవిలో ఉన్నామంటే ఎవరు పెట్టిన భిక్ష అని ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారు ఆయన? ఆయన్ని సూపర్ బజార్కి ఏం చేస్తామో ఆలోచన చేయండి దయచేసి. ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఈ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గెలిపించినప్పటి నుంచి ఏ మంచి పని చేయలేదు, దోచుకున్నారు తప్పిస్తే. ఏమేమి దోచుకున్నారనేసి వాళ్ళ కార్యకర్తలకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఏ కార్యక్రమం చేయలేదు. అంతెందుకండి ఈరోజు పలమనేరు మున్సిపాలిటీలో నీటి సమస్య ఎంత ఉంది ఒకసారి ఆలోచన చేయండి. దాని గురించి ఏమన్నా వీళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసినారా? కౌండిన్య నదిలో 0 అయిపోయింది నీళ్లు. అక్కడ ఏట్లో కేట్ల ఫామ్ దగ్గర ఇసుకంతా దోచి దోచి అమ్మేస్తున్నారు రాత్రి. ఇప్పుడు 0 అయిపోయింది నీళ్లు. ఆ సమస్య లేదా? ఆ సమస్యలు మీకు కనిపించలేదా? ఊరికి ఏదో ఉంది, అధికారం ఉందనేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది, ఇష్టం వచ్చినట్లు చేసేది కాదు. ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. పోతే ఆ పథకాలు ఈ పథకాలు అదేమో 120 సార్లు ఇప్పుడు నొక్కినాడంట ఆయన, నెక్స్ట్ 150 సార్లు నొక్కుతారంట. అయ్యా నొక్కిన దానికి ఒకదానికి డబ్బులు పడలేదు నాయన. మహిళలు అడగండి పోయి. భయపట్టించి వాళ్ళని భయప్రాంతాలు చేసి వాళ్ళకి మీటింగ్ ఇస్తా ఉన్నారు. దాదాపు 60-70% డబ్బులు పడలేదు. కావాలంటే నిరూపిస్తాం, రికార్డ్స్ తీయండి. విద్యార్థులు అంటున్నారు ఎంతో మంది స్టూడెంట్స్ కి ఇప్పటివరకు పడలేదు.
చదువుకున్న వాళ్ళకి ఒక్కరికి ఉపాధి కల్పించలేదు. అది మాట్లాడండి, అది మాట్లాడండి. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించినారు కదా, దాన్ని మాట్లాడండి. దాన్ని వదిలేసి ఎప్పుడు ఒకరు భజన చేసేది ఎంతవరకు సమంజసం అనేసి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు కూడా తెలుసుకోకపోతే, మీరు తెలుసుకోకుండా మీకు పని అయిపోయింది. 4 రోజులు ఆయన ఇంకొక మాట అన్నాడు. ఆయన 40 రోజుల్లో మళ్ళీ ఆయన తడాక చూపిస్తారంట. 40 రోజులు కాదు నాయన, 4 రోజులు అయిపోయింది నీ పని. నీ దగ్గర ఉండేవాళ్ళు ఎంతమంది ఎక్కడెక్కడికి వస్తారు, ఏమేమి జరుగుతుందనేసి అంతా చూస్తూ ఉండాలి నువ్వు. ఒకవేళ టీవీ ఏదైనా చిన్నది ఉంటే పెద్దది కొనుక్కొని చూస్తూ ఉండు. ఎందుకంటే యూట్యూబ్లో దీంట్లో వస్తాడని చూసి అక్కడ కూర్చో, తెలుస్తుంది అప్పుడు మనం ఏమరా తప్పు చేస్తున్నామని. అంతేకాని నోరుంది కదనేది ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అదుపు తప్పితే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీకు అందరికీ కూడా. సభకు నమస్కారం. ముఖ్యంగా సోదరులు, మిత్రులు, పత్రికా విలేకరులకు అందరూ కూడా ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా సబ్జెక్ట్ మాట్లాడే ముందర ఒక 2 విషయాలు నేను మీ గురించి కూడా చెప్పాలి. మొన్న పెద్ద నాయకులు పలంనేరుకు వచ్చినారు. నిన్న కూడా చాలా పెద్ద నాయకులు అనేది చెప్పుకునే నాయకులు కూడా ప్రెస్ మీట్ ఇచ్చినారు. కనీసం వీకోటాలో విలేకరుల మీద దాడి చేసి కేసులు పెడితే కనీసం స్పందించిన నాయకుడు కూడా లేదని చెప్పి ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఇకపోతే అసలు విషయానికి కావాలా. నిన్న మా నాయకుడి గురించి చాలా మాటలు మాట్లాడడం జరిగింది. ఆయన ఏదో రాష్ట్ర కార్యదర్శి అంట, ఏదో చెప్పుకొని తిరుక్కుంటా ఉంటాడు. నాయన ఆయన ముత్యాలు మాట్లాడుతుంటే ముత్యాలు అట్లా జాలవారుతా ఉంటాయి. ఆయన ముత్యాలు జాలవారుతా ఉంటాయి మాట్లాడుతూ ఉంటే. కింద నుంచి పైదాకా తెల్లగా వేసుకొని వచ్చేస్తే 22 నిమిషాల వరకు మీరు కట్టెలు ఎత్తుకొని, కర్రలు ఎత్తుకొని, తాగి తందనాలాడి కొట్టిండే విజువల్స్ ఒకసారి మీ దృష్టికి కూడా తీసుకోవాలి. ఇది మీ స్థాయి. స్థాయిల గురించి మీరే మాట్లాడేది. సరే, అభివృద్ధి గురించి చెప్తా. అన్న మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 33 రోడ్లు మా మండలంలో శాంక్షన్ చేస్తే కొన్ని వర్కులు స్టార్ట్ అయినాయి. కొన్ని ప్రారంభ దశలో కొన్ని ఉంటే కైగల్ టు ఎంకొత్తూరు రోడ్ బ్రహ్మాండంగా ఎత్తు వరకు చేసి ఒక లేయర్ తొక్కించిన తర్వాత అది ప్రభుత్వం ఎన్నికలు వస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత మా దురదృష్టమో మీ అదృష్టమో మీరు అధికారంలోకి వచ్చిన అధికారం కోల్పోయినాం. ఆ కాంట్రాక్ట్ 200 లోడ్లు, దాదాపు 200 లోడ్లు జల్లి, డస్ట్, బేబీ కంకర తోలి పెట్టింటే ఆ 200 లోడ్లు ఏడిపోయింది? ఎవరు అమ్మింది? ఎవరు అమ్ముకునింది? ఆర్బీకే బిల్డింగ్కి అదే జల్లి, సచివాలయాలకు అదే జల్లి, రైతు భరోసా కేంద్రాలకు అదే జల్లి. మీరు స్థాయి గురించి మాట్లాడేది. లాస్ట్ అంతా అయిపోతే రోడ్లో ఉండే కంకర కూడా గుట్టలు దోసుకొని అమ్ముకునే స్థాయి మీది. మా నాయకుని గురించి స్థాయి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇకపోతే ఆయన మాట్లాడినాడు, అదేందో గంటాలపల్లి కాడ అన్న మొత్తం ఆక్రమించేసినాడంట, కాంపౌండ్ వేసుకొని పెట్టుకునేసినాడంట. అవును, ప్రభుత్వంలో భూములు తీసుకుంటే దానికి డబ్బులు కట్టిండేది ఊరికేమో